చిన్న పిల్లలకు సంబంధించి పుట్టిన పిల్లల్లో ఈ డఫ్ అండ్ డమ్ అంటే ఇవి చెవి వినకపోవడం, మాట్లాడకపోవడం అనేది ఇవి సహజంగా వస్తూ ఉంటాయి. అంటే ఇది వంశపారంపరంగా వస్తుందని మనం అనుకుంటారా? లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమన్నా అంటే ఆ పేషెంట్‌లో జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుందంటారా? మంచి ప్రశ్న అండి. ఈ వంశపారంపర్యంగా 50% పిల్లల్లో తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ తాతలకు కానీ వినికిడి లోపం ఉంటే వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా కొన్ని నేను ఇందాక చెప్పినట్టు గర్భిణీ అప్పుడు ఏమన్నా టార్చ్ అనే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. టార్చ్ అంటే టాక్సోప్లాజ్మా, సిఫిలిస్, రుబెల్లా, మమ్స్, మీజిల్స్ లాంటివి ఏమైనా అటాక్ అవుతే అది పిల్లలకు వైరస్ ఎఫెక్ట్ అయ్యి వినికిడి లోపం అనేది వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా జన్యుపరంగా కూడా కొన్ని పిల్లల్లో డీఎన్ఏలో మార్పులు వచ్చినప్పుడు వినికిడి లోపం ఉంది. అయితే ఇప్పుడు వినికిడి లోపం ఉన్నా కానీ అది 5 ఇయర్స్ లోపు కనుక మనం కనుక్కోగలిగితే కాక్లియర్ ఇంప్లాంట్ అనే మంచి అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పుడు పిల్లలకి మనకు ఆరోగ్యశ్రీలోనే చేస్తున్నారు ఇప్పుడు. సో ఏం ఇబ్బంది లేదు. కాకపోతే పేరెంట్స్ వెంటనే అప్రమత్తమయ్యి వెంటనే అంటే బిలో 1 ఇయర్ పిల్లలకి సౌండ్స్కి తిరుగుతున్నారా, తల తిప్పుతున్నారా చూడాలన్నమాట. వాళ్ళు చప్పట్లు కొడితే తిరుగుతున్నారా, లేకపోతే చప్పట్లు కొట్టినప్పుడు కళ్ళు ఇట్లా మూసుకుంటారన్నమాట. అలాంటి సైన్స్ ఉన్నాయా లేవా, అవి లేకపోతే వెంటనే అప్రమత్తం అవ్వాలన్నమాట.